దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 3వ తేదీ మొదటి బేస్తవారం కదా, రాత్రంతా ప్రార్థన. ఏది ఏమైనప్పటికీ ఈరోజు శ్రమల కాల ధ్యానంలో అంటే మనమందరము ప్రార్థన చేస్తున్నాం కదా. అయితే ఈ ప్రార్థన ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సుంకరి ప్రార్థన, ఓకే, జకయ్య ప్రార్థన, ఓకే. అంటే నిజంగా మనం పాడతాం కదా, ప్రార్థన వినిడి పావనడా, విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థన. అయితే గెత్సెమనే ప్రార్థన. ఈరోజు ఆ వాక్యము ఏం చెప్పబడుతుంది? కన్నీళ్లతో ప్రార్థనలను, యాచనలను సమర్పించి అంగీకరించబడిన. కన్నీళ్లతో ప్రార్థనలు, యాచనలు సమర్పించి ఆయన అంగీకరింపబడిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, పూర్తి వచనము, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. ఇది వాగ్దానం. ఒకసారి ఇంగ్లీషు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చదువుకుందాము. Hebrews chapter 5 verses 7. While Jesus was here on earth, యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీద, ఎంత గొప్ప మాట కదా, he offered prayers and pleadings, అంటే ఆయన ప్రార్థనలు, ఆ విజ్ఞాపనలు, అంటే యాచన అని రాశారు. అంటే బ్రతిమిలాడుకోవడం, బాగుండదు అడుక్కోవడం, అంటే ఎంతగా వినయము కలిగి, విత్ ఎ లౌడ్ క్రై అండ్ టీయర్స్, అంటే బిగ్గరగా కన్నీటితో, రోదనతో, వేదనతో, టు ద వన్ హూ కుడ్ రెస్క్యూ హిమ్ ఫ్రమ్ డెత్. అంటే అదేంటి, నేనే జీవం అన్నవాన్ని మరణం ఏంటి అంటే మరణము నుండి, అంటే యాలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము. కానీ ఈయన పాపం చేయలేదే, మరి ఎలాగ ఈయన్ని మరణము ఏలుబడి చేస్తుంది? అండ్ గాడ్ హ్యాడ్ హిస్ ప్రేయర్స్ బికాస్ ఆఫ్ హిస్ డీప్ రెవరెన్స్ ఫర్ గాడ్. అంటే దేవునికి అతను అత్యంత విధేయుడై, అత్యంత ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి చెందేటట్లుగా తన్ను తాను తగ్గించుకొని ఆ కుమారత్వము కోసం నా తండ్రి నామము హెచ్చింపబడాలి, నా తండ్రి ఘనపరచబడాలి, నా తండ్రి మహిమపరచబడాలి అని చెప్పి ఆయన తన తండ్రిని ఫోకస్ చేశాడు. కానీ తన దేహాన్ని కానీ, తన అహాన్ని కానీ, తనదన్న దేనిని కూడా అతను ఫోకస్ చేయలేదు. ఈరోజు నీవు నేను ఫోకస్ దేన్ని చేసి ప్రార్థన చేస్తున్నావు? మన అవసరాల, మన బిడ్డలైనా, నిజంగా మనకి కావలసిన వాటి కోసమేనా? మొదట నా రాజ్యమును, నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. అంటే ఏ రోజునైతే నీవు నేను ఆయన కోసము, ఆయన మహిమ కోసము, ఆయన కృప కోసము, ఆయన సన్నిధి కోసము రాజ్యమును, నీతిని వెతుకుతావో, ప్రభునందు ప్రియులారా, ఆయనకు సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అటువంటప్పుడు ఆయన్ని ఆయనగా ఘనపరిచినప్పుడు, ఆయన్ని ఆయనగా మహిమపరిచేవాడు కావాలి అంటే, ఇంతకుముందు చిన్న ఆలోచన, చిన్నప్పుడు మనము ఏది కావాలన్నా ఏడిస్తే మనం పొందుకుంటాం అమ్మా నాన్నల దగ్గర. కానీ పెద్దయ్యాక 10 మందిని ఏడిపించడానికి సంతోషపడతాం. కానీ
ఏ రోజునైతే మీ తండ్రి దగ్గర నాకు ఇది కావాలి అని ఎప్పుడైతే కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతావో ఆయన కదిలిపోతాడు. గుండె మంటలు ఆర్పే కన్నీళ్ళు అయినప్పుడు ఈరోజు ఒక్క మాట ఆలోచించండి. నిన్ను కన్న వాళ్ళైనా నీవు కనిన వాళ్ళైనా మనం మధ్యలో వచ్చాం, మధ్యలోనే వెళ్ళిపోతాం. అయితే కన్న వాళ్ళ దగ్గర మనం ఏడుస్తాం, మన కనిన వాళ్ళు అంటే మనము కనిన వాళ్ళు మన దగ్గర ఏడుస్తారు. కానీ ఈ కన్నీళ్ళు దేనికోసం? కన్నీళ్లతో విత్తు చూపోవాడు సమృద్ధితో పంట కోసుకుంటూ వస్తాడు. ఇక్కడ గొప్ప మాట ఏంటంటే జీసస్ వెప్ట్. యేసు కన్నీళ్లు విడిచి, చిన్న వాక్యం జీసస్ వెప్ట్. అక్కడ మరణాన్ని చూసి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. అంటే ఈ గెత్సెమనే తోట అనుభవము, ఆ లాజరు చనిపోయినందుకే కన్నీళ్లు కాచిన యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయినందుకు ఏడవలేదు. అక్కడ ఉన్న ఆ వాతావరణము, ఆ దుఃఖము, నిజంగా మరణము ఎంత ఘోరమైనదా. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే. ఎంత ప్రార్థన చేసి అన్నాడు. తండ్రి వినలేదే, మరి అన్ని ప్రార్థనలు విన్నాడే. ఆయన పంపబడిందే ఈ ప్రార్థన చేయడానికి కాదు, ఆ గిన్నె తాగడానికి. నా ఇష్టము కాదు, నీ చిత్తమే. అంటే ఆయన చిత్తము నెరవేర్చుటకు. అయితే ఎవరు చెప్పారు? దేవుడు ఆలకించాడు. పరలోకము నుండి దేవుడు తన దూతను పంపి బలపరిచాడు. అంటే నేను ప్రార్థన చేస్తుంటే దేవదూతలు వచ్చేటట్లుగా ప్రార్థన చేయాలా? వస్తారు. తెలియని ఆదరణ మనలోకి వస్తుంది. తెలియని గొప్ప ధైర్యం మనలోకి వస్తుంది. ఏ రోజునైతే ప్రభువునందు ప్రియులరా సంకల్పము కలిగి ఉంటావో అది ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ఈరోజు నేను మీకు చెప్పేది ఏది శాశ్వతం కాదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. సమస్తము మారిపోతుంది. సమస్తము ఆయన కంట్రోల్లో ఉంది. ఈ రోజున ఇక్కడ ఈ గెత్సెమనే అనుభవము లూకా గారు రాస్తూ మరింత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయడం. అంటే చెమట రక్త బిందువు వలె అంతగా అతను ప్రార్థన చేస్తుండగా, ఈ మాట మార్క్సు వార్త 14:34 ఎలా రాయబడిందంటే, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగేను. నా ప్రాణము మరణమగునంతగా అంటే అక్కడ తను మరణము కోసం వచ్చినప్పటికీ ఆ ప్రార్థన అతను ఆల్రెడీ, అంటే మీకు అర్థం అవడానికి కోవిడ్ నుంచి దేశం అనుకోండి, వారం రోజుల నుంచే మన ఆత్మ ఇండియాలోని సక్కబెట్టేస్తూ ఉంటుంది. ఆయన చనిపోయి పాతాళలోకంలోకి. అందుకనే గుడ్ ఫ్రైడే రోజు కంటే, అంటే పండగ ఎప్పుడు పండగ రోజు కంటే ఆ ముందు సిద్ధపాటు రోజు ఉంటుంది చూడండి, చాలా విలువ. పెళ్లి కంటే పెళ్లి ముందు సిద్ధపాటు ఉంటుంది చూడండి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో. అంటే ప్రార్థన అంటే కన్నీళ్ళు కాదు ఇక్కడ, అంటే ఆ మరణానికి వచ్చే దుఃఖం. ఎగ్జాంపుల్కి మా స్తుతి చిన్నప్పుడు ఎలా ఉందంటే, ఒకరోజు నా కారు అటు పక్కన పార్కింగ్ చేస్తుంటే, మేము అటు పక్కన ఉన్నాం కారు పార్కింగ్, ఇటు పక్కన నా కూతురు ఉంది, ఇంకొకరు చేపట్టుకున్నారు. డాడీ అని పరిగెట్టుకొస్తుంది. అది రోడ్డు, ఇలా కారు వచ్చింది పిడుస్తుంది. ఈమె వెళ్ళి ఎలా స్తుతే అని పట్టుకుంది. నేను స్తుతే అని ఇంకేం స్తుతి? గుండె పగిలిపోయింది. కానీ టైంకి కారు ఆగింది, చక్కగా పెట్టుంది. ఆ రాత్రి నా పరిస్థితి మరణమగునంతగా దుఃఖముతో
గుండె పగిలి ఏడుస్తూ, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? డాడీని చూస్తుంది, డాడీ మన కమరొచ్చు. ఒక్కసారి నువ్వు ఆ మరణ రోదన, ఆ మరణ వేదన, పాతాళంలో ఆ యొక్క ఆత్మల ఘోష ఎప్పుడైతే ఇక్కడ అంటాడు, కొంతకాలమైనా మీరు నాతో మెలకుగుండలేరా అంటే, ప్రభునందు ప్రియులరా, ఈ శిలువ శ్రమలు రాస్తూ కీర్తనకారుడు 22 నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితి, why have you forsaken me? నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నీవెందుకు దూరంగా ఉన్నావు నా దేవా? నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఎలా ప్రార్థిస్తున్నాడు? నేను పగలు మొర్ర పెట్టుచున్నాను, రాత్రి వేళ మౌనంగా లేను, అయినను నీ నాకు ఉత్తరం ఇయ్యకున్నావు అని చెప్పి ఎంతగా స్తుతిస్తూ స్తుతిస్తూ స్తుతిస్తూ, అంటే నిందకు తన హృదయము ఎంతగా తను తగ్గించుకున్నాడంటే, నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడినవాడు. ఆ యెషయా 53 సఫరింగ్ సర్వెంట్ అంటే తన జీవితమే బలియాగంగా వచ్చినప్పటికీ ఆయన మనలో ఒకని వంటి వాడు. ఆయన మనలో ఒకని వంటి వాడుగా అవ్వడానికి దేవాది దేవుడు సమీపింపరాని తేజస్సులో వసించే మహోగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు నీ కోసం నా కోసం బూడిదలో ఆలోచించగలరా? ఆయన మీద ఉమ్మి వేయబడింది. అంటే అంతగా తను తగ్గించుకోవడానికి కారణము నిన్నెంత ప్రేమించాడో కదా, నిన్ను ఎంతగా ఆయన ఇష్టపడుతున్నాడు కదా. ప్రభునందు ప్రియులారా, నీ దేవుడు గొప్పోడు, నీ దేవుడు మంచోడు, నీ దేవుడికి సమస్తము సాధ్యం. ఆయన నీ స్థానంలో, ఒకప్పుడు నేను అలాగనుకున్నాను, నా స్థానంలో ఆయన ఎందుకు కాదు, ఈరోజు సేవ చేస్తున్నానని చెప్పాడు. ఆయన్ని నేను రుచి చూచి సురేష్ దేవుడుగా మతాన్ని ప్రచారం చేయట్లేదు, నా జీవితాన్ని ఏదో గొప్పోడని చెప్పట్లేదు. ఏ యోగ్యత లేని నన్ను ఆయన తన సువార్త ప్రకటించడానికి అభిషేకించాడు. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, నీ జీవితము విలువైనదిగా మారాలి అంటే ప్రార్థన చేస్తున్నాం కదా. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? వాక్యం చదువుతున్నావు కదా. ఎలాంటి వాక్యం చదువుతున్నావు? ఏ రోజునైతే నీవు ప్రార్థనే ఊపిరిగా, ఊపిరి తీసుకోవడం మర్చిపోయినా ప్రభువుని స్తుతించడం మర్చిపోవద్దు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యాక్సిడెంట్ జరుగుతుందేమో, అమ్మో ప్రభా స్తుతిస్తాను ప్రభా, యాక్సిడెంట్ నుంచి తప్పించండి. ఈ రోజున భయంకరమైన భూకంపము ఈ రికార్డింగ్ చేస్తున్నాడు. మయన్మార్, థాయిలాండ్ మొత్తం కొట్టి పాడేస్తుంది. భయంకరమైన భూకంపంతో ప్రజలు చచ్చిపోతున్నారు, యుద్ధాలతో చచ్చిపోతున్నారు, జల ప్రళయాలతో చచ్చిపోతున్నారు. క్షణంలో చచ్చిపోతున్న నీవు నేను, ఆయన ఆ మరణము కోసమే వచ్చిన ఆయన మృత్యుంజయుడిగా కావడానికి కారణం ఏంటి తెలుసా? తనని తాను మరణానికి సమర్పించుకున్నాడు తప్ప, ఆ జీవమై ఉన్నవాడు మరణము అతని మీద డామినేట్ చేయగలిగింది అంటే తను తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే బూడిదలో కూర్చోమని నేను చెప్పను, బియ్యం సచ్చి ఉంది కదా, బియ్యం బ్యాగ్ కట్ చేయండి, పైన వేసేసుకోండి, చిన్నది వేసుకోండి, గుండె పగిలేటట్లు ఏడ్చి ప్రార్థన చేయి. అటువంటి ప్రార్థన నీలోకి వస్తుందో, ఆ ప్రార్థనే జీవంగా నువ్వు ఉంటావో, ఆ ప్రార్థనే నీ జీవితంలో అది అలవాటుగా మారిపోతుందో. అలవాట్లో పొరపాట్లు జరుగుతాయేమో కానీ ప్రార్థనలో పొరపాటు జరగదు.
అన్ని ప్రార్థనలు దేవుడు వింటాడు. ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అడగక ముందే ఎరిగిన దేవా, ఈ రోజున ప్రార్థన యొక్క గొప్ప విశిష్టత, గెత్సెమనే ప్రార్థన అనుభవం మాకు నేర్పించింది దేవా. నీ గొప్ప కృపకి, కనికరమునకు, ప్రేమ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీవు కార్యం చేసే దేవా, మేలు చేసి సహాయం చేసే దేవా. వాక్యం వింటున్నా ఒక్కొక్కరిని బలపరచమని యేసునామమున వారి కుటుంబాన్ని, బిడ్డల్ని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.